తిరుపతి ఎర్రచంద్రం అక్రమ రవాణా నిరోధక శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు కర్ణాటక రాష్ట్రంలో కోళ్లఫారం ముసుగులో ఎర్రచంద్రం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన గోడౌన్పై ఆకస్మికంగా దాడులు నిర్వహించి 8 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 కోట్ల రూపాయల విలువ కలిగిన 195 కేజీల ఎర్రచందనం దొంగలను 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కపిలతీర్థం వద్ద గల టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వెల్లడించారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ తిరుపతి శాఖ కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలో అర్సికేరిత తాలూకా హరత్నహల్లి గ్రామం. యాక్చువల్గా ఈ సంవత్సరం జనవరిలో ఒక కేసులో ఇంపార్టెంట్ నేషన్ ఇంటర్స్టేట్ స్మగ్లర్ని కోసం అతన్ని వెతకడానికి టీం పంపినప్పుడు అక్కడ రాబడిన సమాచారము ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారాన్ని పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని టీం పంపడం జరిగింది. అక్కడ కోళ్ళ ఫామ్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రాంతంలో దాదాపు 2-3 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రెడ్ శాండిల్ అక్కడ ఉన్నట్లుగా తగిన సమాచారంతో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ టీం డిఎస్పీస్ అందరూ టీంని పంపడం జరిగింది. దాదాపు అక్కడ 8 టన్నులు, ఇక్కడ మీరు చూస్తున్నారు 8 టన్నులు రెడ్ శాండిల్ మరియు స్క్రాపు అంతా మెటీరియల్ అంతా, దాంతోపాటు 3 వెహికల్స్, ఒక ఐచర్ వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒక కారు, 8 మంది ముద్దాయిల్ని రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేస్తున్న ఎవరి కోసమైతే వెళ్ళామో అతను ఇంకొక 2 వ్యక్తుల్ని పారిపోవడం జరిగింది. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి కోసమైతే వెళ్ళామో వారు నార్మల్గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా రోజుల నుండి కూడా వాంటెడ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ నేషన్ వైడ్ ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసు ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీస్ అండ్ టీమ్, ఇంటెలిజెన్స్ టీం అందరినీ కూడా అభినందిస్తూ దాదాపు 5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ తిరిగి కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి తీసుకురావడం, 3 వెహికల్స్ని సీజ్ చేయడంతో పాటు ఈ 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ రోల్ని పూర్తిగా క్లారిటీ తీసుకొని ఎవరైతే పారిపోయారో వారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కేవలం రాష్ట్రంలో ఉన్న ముద్దాయిల్ని కాకుండా నేషన్ వైడ్ అంతర్రాష్ట్ర స్మగ్లింగ్కి సంబంధించిన చాలామంది ముద్దాయిల్ని తీసుకురావడం, పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల 2 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులని పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇంకా 2-3 ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. తద్వారా రెడ్ శాండిల్ని కంప్లీట్గా సంరక్షించడంలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరైతే ఎన్బిడబ్ల్యూస్ ఉన్నారో వారిని కూడా అంతర్రాష్ట్ర ఎన్బిడబ్ల్యూస్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ వాటికి కఠిన శిక్షలు పడే విధంగా కూడా ఒక కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో వెళ్ళడం జరుగుతోంది. రెడ్ శాండిల్ యొక్క సంరక్షణ అనేది టాస్క్ ఫోర్స్ బాధ్యతగా వ్యవహరించడం జరుగుతుంది. అది పూర్తి విచారిస్తాం. ఇంకా తీసుకురావడం ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తిగా విచారించడం జరుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జనవరిలో జరిగిన అరెస్ట్ కేసులో ఉన్న ముద్దాయిల్ని తీసుకురావడంలో భాగంగానే ఇది సీజ్ చేయడం జరిగింది. విచారిస్తే విచారణలో తేలుతుంది. అసలు యాక్చువల్గా ఇంకా 2 ముద్దాయిలు రావాల్సింది, వాళ్ళు వస్తే తెలుస్తుంది. బట్ ది మెటీరియల్ ఈజ్ లాంగ్ బ్యాక్ మెటీరియల్. ఇదంతా కూడా ఇది చూస్తేనే ఇప్పటికీ దాదాపు 2-3 సంవత్సరాల క్రితం కొట్టినట్లుగా కనపడుతుంది. ఇందులో కొంత ఫామ్స్లో కూడా తెచ్చినట్టుగా కూడా ఉంది. ఇదంతా కూడా పూర్తి విచారించాలి. వాళ్ళు దొరికినాక వస్తుంది. ఓకే.